రేడియో సిటీ పాడ్కాస్ట్. రేడియో సిటీ పిట్ట కథ. మీరు వింటున్నారు రేడియో సిటీ 91.1 లో. నేను మీ ఆర్జీ యోగితాని. నా కథలు వింటున్న ప్రతి ఒక్కరికి ఒక విషయం అయితే అర్థమవుతుంది. నేను ఎక్కువగా చెప్పే ఒకే ఒక మాట, మంచి చేస్తే తిరిగి మనకి మంచి జరుగుతుంది. దీనికి సంబంధించి ఇంకొక చిన్న బుల్లి పిట్ట కథతో రెడీగా ఉన్నాను మీకోసం. అనగనగా ఒక ఊరిలోని ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు, రోజ్ అండ్ డైజీ అని. సో ఈ రోజ్ అండ్ డైజీ రోజు ఫామ్కి వెళ్ళి పువ్వులు తర్వాత పళ్ళు కోసుకొని తెస్తూ ఉంటారు. అలానే రోజులాగే ఒక రోజు పొలాలకి వెళ్లి అన్ని కోసి తీసుకొచ్చిన తర్వాత ఇంటి మీద ఒక డోర్ నాక్ సౌండ్ వినబడింది. సో డోర్ నాక్ ఎవరు చేశారు అని చెప్పి బయటకెళ్లి చూడగానే అక్కడ ఒక బ్లాక్ బేర్ ఉంది, చాలా పెద్ద బేర్. దాన్ని చూసి చుట్టుపక్కలున్న మనుషులందరూ పారిపోతున్నారు. కానీ ఈ ఇద్దరు అమ్మాయిలు మాత్రం చాలా స్వీట్ గా ఆ బేర్ ని ఏమైంది, ఏం కావాలి అని అడిగితే ఆ బేర్ ఆకలేస్తుంది అన్నారు. అనిన వెంటనే ఆ ఇద్దరు అమ్మాయిలు ఆ బేర్ని ఇంట్లోకి ఇన్వైట్ చేసి కూర్చోబెట్టి కొంచెం వార్మ్ ఫీల్ చేయించి తనకి కావాల్సిన కడుపు నిండే అంత ఫుడ్ ఇచ్చి పంపించారు. అలానే అది మళ్ళీ తిరిగి వీళ్ళ ఊరికి గాని వీళ్ళ ఇంటికి గాని రాలేదు. చాలా రోజుల తర్వాత ఈ అమ్మాయిలిద్దరూ మళ్ళీ ఫారెస్ట్ వైపు నడుచుకుంటూ వెళ్లారు. చాలా చీకటి పడిపోతుంది, ఎలాగో అసలే ఈ ఫారెస్ట్ అనేది మనకి కొత్త అని ఆలోచించుకుంటూ భయపడుతూ ముందుకు సాగారు. అదే సమయంలో ఒక పిచ్చివాడు పక్కకొచ్చి ఆ అమ్మాయిల్ని భయపిచ్చి ఆ అమ్మాయి బాస్కెట్ లో ఉన్న ఫ్రూట్స్ పడిపోతే ఆ ఫ్రూట్స్ అన్ని అక్కడికక్కడ కూర్చొని తినేశాడు. అమ్మాయిలు కదలడానికి ప్రయత్నిస్తే భయంకరమైన శబ్దాలతో ఆ ఇద్దరు అమ్మాయిల్ని భయపించాడు. పిల్లలు కదా భయపడ్డారు. ఆ అమ్మాయిలిద్దరూ ఏం చేయాలో తెలియక బిక్కుబిక్కుమంటూ అక్కడే నించొని ఏడుస్తున్నారు. మమ్మల్ని ఎల్లనివ్వు ప్లీజ్ అని బతిమలాడుతున్నా కూడా అక్కడ నుంచి కదలనివ్వలేదు. ఆ సమయంలో సడన్ గా ఆ పిచ్చివాడికి ఒక శబ్దం వినబడింది. అమ్మాయిలు కూడా ఏంటా శబ్దం అని ఆ చీకటిలోకి చూసిన వెంటనే పెద్ద బ్లాక్ బేర్ ఆ పిచ్చోడి మీద పడి శుభ్రంగా రక్కేసింది. రక్కిన వెంటనే ఆ పిచ్చివాడు భయపడి ఏడ్చుకుంటూ పారిపోయాడు. ఆ అమ్మాయిలు కూడా ఆ బేర్ని చూసి కొంచెం భయపడ్డారు. వెంటనే ఆ బేర్ అన్నది, మీరిద్దరూ భయపడకండి, ఒకరోజు మీ ఇంటికొస్తే నాకు భోజనం పెట్టి బయట చల్లగా ఉంటే వెచ్చదనాన్ని ఇచ్చి మీరు నాకు ఆ రోజు ఆకలి తీర్చారు. మిమ్మల్ని కాపాడడం నా బాధ్యత. నాకు చాలా ఆనందంగా ఉన్నది, మీ రుణాన్ని తిరిగి తీసుకోగలిగాను అని చెప్పి. అప్పుడు ఆ ఇద్దరు అమ్మాయిలు నవ్వి థ్యాంక్ యూ చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే, ఎప్పుడైనా అవతల వాళ్ళ పట్ల మనం మంచిగానే ఉండాలి. అవతల వాళ్ళు మనతో చెడుగా ఉన్నా కూడా వాళ్ళతోని కాస్త మంచిగానే ఉండాలి. అప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు, మనం ఇంత చెడుగా ఉన్నా కూడా అవతల వాళ్ళు చాలా మంచిగా ఉన్నారు మనతో అని. వాళ్ళు మారడానికి ప్రయత్నిస్తారు. మారని వాళ్ళ సంగతి మనం ఏం చేయలేమనుకోండి, దేవుడే చూసుకుంటాడు. కానీ ఎప్పుడైనా మంచి చేయడానికే ప్రయత్నించండి. చాలా చక్కనైన స్టోరీ విన్నారు కదా. ఇలాంటి చక్కనైన స్టోరీస్ వినడానికి కీప్ లిస్నింగ్ టు మీ ఓన్లీ ఆన్ రేడియో సిటీ 91.1. నేను మీ ఆర్జే యోగిత. రేడియో సిటీ పాడ్కాస్ట్.